హాయ్ అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చెప్పాను కదా, ఒక వెజ్ రెస్టారెంట్ కోసం వెతుక్కొని వెళ్ళి డిన్నర్ చేసి వచ్చామని. వచ్చేటప్పుడు నైట్ బయట వ్యూ చాలా బాగుంది. ఆ రాత్రి పూట వెహికల్స్ లైట్ లాంగ్ నుంచి వస్తుంటే భలే అనిపించింది. అయితే ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేము ఒక ఆటో బుక్ చేసుకున్నాము యాప్ ద్వారా. అయితే మేము ఏ ఆటోలో ఇంటికి వచ్చామో అతని గురించి కాదు, దానికంటే ముందు ఒక ఆటో అతను వచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు. దానికి కారణం చెప్తాను వినండి. వీళ్ళు ఏ మధ్య ఏం చేస్తున్నారంటే, లొకేషన్కి రాకముందే అది ఎలా పాసిబుల్ అవుతుందో తెలియదు, లొకేషన్కి వచ్చినట్టే చెప్తారు. ఒక 2-3 నిమిషాల వరకు కూడా వాళ్ళు రారు, కానీ లొకేషన్లో ఉన్నట్టు పెడతారు వెయిటింగ్ ఛార్జెస్ కోసము. ఒక 3 మినిట్స్ నుంచి చందుతో కాల్లో ఉన్నాడు, అక్కడెక్కడ లేడు, మేము చేయలేపాము, అసలు రాలేదు. ఇంకా తీరా 3 మినిట్స్ కాల్లో ఉండి తర్వాత వచ్చి ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండే. ఇంకా నేను వెంటనే చందుతో ఫస్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి 3 మినిట్స్ నుంచి లొకేషన్కి రాకుండానే లొకేషన్లో వచ్చినట్టు ఇంకా మమ్మల్ని గట్టిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కాల్ చేయి అనగానే వెంటనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు, ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా. అయితే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ప్రీవియస్గా ఒక క్యాబ్ డ్రైవర్తో కూడా జరిగింది. కోర్స్ హీ వాజ్ నాట్ రూడ్, అంతే రూడ్గా లేడు, కానీ అంటే ఎక్కడో ఉన్నా కూడా వెయిటింగ్ ఛార్జ్ కోసం లొకేషన్లో ఉన్నట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు, కానీ లొకేషన్కి రావడానికి మరో 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి న్యాచురల్గానే అలా చెయ్యని వాళ్ళ మీద కూడా అలాంటి ఒపీనియన్ కలుగుతుంది. ఎంతోమంది ఉంటారు అలా బిహేవ్ చెయ్యరు, కానీ నష్టం ఎవరికి? పాపం అలా చెయ్యని వాళ్ళకి కదా. అంటే నష్టము మనీ రూపంలో జరగదు వాళ్ళు సిన్సియర్గా ఉన్నప్పుడు, కానీ రెస్పెక్ట్ రూపంలో జరుగుతుంది కదా. జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ఓకే, బాయ్ బాయ్.